ఫ్రెండ్స్, ఇది ఫ్రైడే ఈవినింగ్ 7 o'clock నుంచి తీసిన వ్లాగు. ఇంకా డిన్నర్లోకి అయితే వంట చేస్తున్నాను. ఈరోజు ఫాస్టింగ్ అయితే లేను, ఇంకా తినేసాను. కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇంకా నైట్ అయితే పిల్లలకి ములక్కాడ జీడిపప్పు వండారు కదా మా హస్బెండ్, అదైతే అయిపోయింది. ఇంకా నైట్ అయితే అరటికాయ తీసుకొచ్చారన్నమాట. ఇంకా పక్కనైతే రైస్ పెట్టాను. ఇంకా అరటికాయ ఫ్రై చేద్దాము అని చెప్పేసి, కర్రీ కన్నా ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంకా వెల్లుల్లిపాయ అయితే చెదగొట్టి వేసుకున్నాను. ఆ వెల్లుల్లిపాయలు కొంచెం చిటపటమన్నాక ఏగాక ఎండుమిరపకాయలు, జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కరివేపాకు అయితే లేదు, ఇంకా అవి అయితే వేసేసాను. ఇవి కూడా కొంచెం బాగా ఏగాలి. అరటికాయలు అయితే బాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను అనమాట. ఈ ఫ్రైతోనే తినేసి తెలుసా, అన్నం కలుస్తుంది మంచిగా. చెప్తాను, అంటే ఫ్రై అంటే మరీ పక్కన సైడ్ డిష్గా కాకుండా కలుపుకుని ఫ్రై అన్నమాట, బాగుంటుంది. ఇవైతే ఏగిపోయినాయి. అరటికాయలు చాలా చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను, అవైతే వేసేసాను. మొత్తం ఒక 2 అరటికాయలు కోసాను అనమాట, చిన్న చిన్న ముక్కలు. పక్కన రైస్ అయితే అయిపోయింది. మా పిల్లలు అయితే వచ్చేసారు. ఇంకా మా అబ్బాయి అయితే జిమ్కి వెళ్ళాడు, మా అమ్మాయి అయితే ఉన్నది ఇంట్లో. ఇంకా అరటికాయ ఫ్రై చేస్తున్నాను. ఇంకా ముద్దపప్పు చేస్తాను. మా అబ్బాయికి ఫోన్ చేశాను అనమాట. వాడ జిమ్ దగ్గరే అక్కడ నెయ్యి అమ్ముతారు, ఫ్రెష్గా నెయ్యి తీసుకురమ్మని. ఇంకా ముద్దపప్పు చేస్తాను. ఇంకా పప్పు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా అరటికాయలు కూడా వేగిపోతున్నాయి కదా అని చెప్పేసి పప్పు అయితే ఒక చిన్న కప్పుడు పప్పు పెట్టానమాట ముద్దపప్పు కింద. ఇంక ఈ అరటికాయలు అయితే మంచిగా ఏగుతున్నాయి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని నేను పెట్టాను, కానీ ఎవరు ఏం చెప్పలేదు. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే నేను అలాంటి వీడియోస్ చేస్తాను. మామూలుగా అయితే కుకింగ్ వీడియోస్ అవిని. ఇంక ఈరోజు అయితే డైనింగ్ టేబుల్ తీసుకుందాం అనుకుంటున్నాం అన్నమాట. ఇంకో డైనింగ్ టేబుల్ తీసుకోవడానికి వెళ్తే వీలైతే వీడియో తీస్తాను, లేదంటే వచ్చాక చూపిస్తాను. చెప్పాను కదా డైనింగ్ టేబుల్ కావాలి మాకు అని చెప్పేసి. ఇంక డైనింగ్ టేబుల్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాం ఈరోజు. ఇంకా పిల్లలు తినడానికే కాదు, నాకు వీడియోకి అవన్నీ పెట్టుకోవడానికి కదా చాలా ఇబ్బంది అవుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దివాన్ కట్ట మీద కూర్చుని తిని మంచం మీద కర్రీస్ కానీ పెరుగు అలా వంపేయడం, వాటర్ వంపేయడం అలాంటివన్నీ చేస్తున్నారు చిన్నపిల్లల్లాగా. అందుకని ఇంకైతే అరటికాయలు బాగా ఏగిపోయినాయి. ఇంకా కొద్దిగా కదిపినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఒక చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలిపేసి మూత పెట్టేస్తాను. సిమ్లో పెట్టేసి అలా చిన్నగా మగ్గించాలన్నమాట, చాలా బాగుంటుంది. బాగా మగ్గాలన్నమాట. ఇంకా బాగా మగ్గుతుంది, మూత పెట్టేస్తాను. కొద్దిగా దీంట్లోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకుంటాను అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసాను కదా, ఇంకా దీంట్లోకి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసేసుకుని బాగా కలిపేసి మూత పెట్టేస్తాను సిమ్లోని. అలా మగ్గుతూ ఉంటుంది. ఒక పక్కనైతే ముద్దపప్పు విజిల్స్ వేసేస్తుంది. మా అమ్మాయిని చెప్తున్నాను, ప్రేయర్ అయిపోయింది కదమ్మా రా తినేద్దాము అని చెప్తున్నాను. తమ్ముడు రాని అని అంటుంది. నాకు ఆకలేస్తుంది తినేద్దాం రా అని చెప్తున్నాను అనమాట. సరే పెట్టే అని అంటుంది. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అన్నీ అయితే హాల్లోకి తీసుకెళ్ళిపోతాను. ఇంకా కూర అయితే అయిపోయింది. ఇది కొంచెం బాగా ఏగిపోయింది, ఇంకా కట్టేస్తున్నాము అనిపించుకున్నప్పుడు కొద్దిగా కారం అయితే జల్లుతాను అనమాట. బాగుంటుంది కారం వేస్తే. కొద్దిగా, ఎంతో కాదు, ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి కారం అయితే ఉంటుంది, కానీ కొద్దిగా వేస్తున్నాను కారం అయితే. కొద్దిగా వేసేసి కొంచెం అటు ఇటు కలిపేసి మూత పెట్టేస్తాను. డీమార్ట్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే నేను ఈ నెలలో ఒక టార్గెట్ పెట్టుకున్నాను ఈ మంత్లో. ఎందుకంటే ఇడ్లీ పిండి మా హస్బెండ్తో తెప్పించట్లేదు, దోశ పిండి తెప్పించట్లేదు. నేనే ఇంట్లో పిండి ఆడించుకుని ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా. ఈ నెల నేను ఎంతో కొంత డబ్బులు దాద్దాం అనుకుంటున్నాను. వేస్ట్గా చేయకుండా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి బయటికి తీసుకొస్తే, బయటికి రోజు తీసుకొచ్చారనుకో బయట నుంచి ప్యాకెట్ 70 రూపీస్ అవుతుంది. దోశల పిండి అయినా 70, ఇడ్లీ పిండి అయినా 70. అలా కాకుండా నేను మినపప్పు ఆడించుకుని నూక కొనుక్కొని పెట్టుకుని కలుపుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా. తక్కువ అమౌంట్తోనే నాకు టిఫిన్ రెడీ అవుతుంది. ఇంట్లో వండుకోవడం మాత్రం ఇంకా నేను కంపల్సరీ. బయట టిఫిన్ అయితే మ్యాక్సిమం తెప్పించను. ఎప్పుడన్నా సండేస్ బద్దకిస్తే తెప్పిస్తాను అనమాట. నేను కొంచెం డబ్బులు అయితే ఈ ఆగస్టులో ఎంత నేను పొదుపు చేస్తానో చూసి మీకు కంపల్సరీ అయితే చెప్తాను. మళ్ళీ
పెరుగు కూడా తీసుకురావద్దని చెప్పాను మా హస్బెండ్కి. పెరుగు తీసుకురాకుండా నాకు 2 పాల ప్యాకెట్లు తీసుకొచ్చి ఇవ్వి, లేదంటే నేను మళ్ళీ ఇందులో బుక్ చేసుకుంటాను, లేదంటే 2 ప్యాకెట్లు తీసుకొచ్చి ఇవ్వని చెప్పాను. తీసుకొస్తానన్నారు. తీసుకొచ్చాక నేను పెరుగు కూడా తేవద్దని చెప్తాను. ఇంకా ఆ డబ్బులు ఈ దోసల పిండి తెప్పించట్లేదు కదా, ఇడ్లీ పిండి, ఆ డబ్బులు నేను ఇంట్లో జాగ్రత్తగా చేస్తున్నాను కాబట్టి అసలు నేను ఈ ఆగస్టులో నేను ఎంత డబ్బులు దాస్తానో అన్నది నేను మీకు చెప్తాను. ఏంటంటే మేము హైదరాబాద్ వచ్చినప్పుడు అయితే మేము చాలా తక్కువ శాలరీతో మంచిగా ఇలా మెయింటైన్ అయిపోయేవాళ్ళం. ఇప్పుడు అట్ ఏ టైమ్ మా పిల్లలు, మా హస్బెండ్, మా అబ్బాయి, మేమందరం, అంటే నేను ఎంతో కొంత సంపాదిస్తాను. చేసినా కూడా డబ్బులన్నీ ఏమవుతున్నాయో, అంటే ఖర్చులు పెరిగినాయా లేకపోతే మెయింటెనెన్స్ పెరిగిందా నాకు తెలీదు. ఖర్చులు అయితే చాలా ఖర్చులు అవుతున్నాయి. నేనైతే కొద్దిగా లిమిటెడ్గా ఖర్చు పెట్టాలి, కొద్దిగా ఆలోచించి ఖర్చు పెట్టాలి. ఎంతో కొంత నేను దాసాను అని నేను చెయ్యాలని నేనైతే అనుకున్నాను అనమాట. ఆగస్టులో స్టార్ట్ చేశాను. నేను ఆగస్టు నెలాఖరు వచ్చేటప్పటికి నేను ఎంత దాసాను, ఎంత పొదుపు చేశాను అన్నది మీకైతే నేను చూపిస్తాను. ఇంకా మా పిల్లలైతే, ఇంకా మా పాప అయితే అన్నం తినేద్దాం అమ్మ అన్నది. ఇంకా మా అమ్మాయికి అయితే పెట్టేస్తున్నాను. మా అమ్మాయికి పెట్టేసుకొని ఇంకా నేను కూడా పెట్టేసుకొని వేడివేడిగా తింటూ ఉంటాం. ఈ లోపల మా అబ్బాయి వస్తే ఇంకా మా అబ్బాయికి కూడా ఇంకా కంచం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. ఇంకా వాడికి కూడా పెట్టేస్తాను అనమాట. వాడు వస్తే మేమైతే తింటున్నమాట. మేమిద్దరూని ముద్దపప్పు, అరటికాయ ఫ్రై మా డిన్నర్ అయితే ఇది. బాగుంది. నేనైతే చాలా ఎక్కువ హెవీగా కడుపు నిండా తిన్నట్టు అనిపించింది నాకైతే. ఏంటో తెలీదు అనుకుంటాం కానీ మనం నాన్ వెజ్ కన్నా వెజ్తోనే మనం కడుపు నిండా ఎక్కువ తింటాం తెలుసా. ఈ నాన్ వెజ్ ఏంటంటే, నాన్ వెజ్ ఈ టేస్ట్లోని కర్రీ టేస్ట్ చూడడంలోనే మనకి హెవీ అయిపోతుంది, ఆ స్మెల్కి హెవీ అయిపోతుంది. కానీ వెజిటబుల్స్తోనే మనం మంచిగా అన్నం కొంచెం ఎక్కువ తింటాం అనిపిస్తుంది నాకైతే. నేను చాలా హెవీగా తిన్నాను. నైట్ పడుకున్నట్టు పాలు తాగుతాను, కానీ ఈరోజు తాగాలనిపించలేదు. హెవీగా తినేసాను నేను పప్పుతో, ఈ అరటికాయ ఫ్రైతో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. నేనైతే ఈ ఆగస్టులో నేను డబ్బులు ఎంతైతే దాసాను అన్నది మీకు ఆగస్టు నెలాఖరునైతే నేను చెప్తాను. నేను డైలీ అయితే నేను ఎంత ఖర్చు పెడతాను, ఇవి తెప్పిస్తాను, ఇవి తెప్పించకుండా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఏ రోజుకి ఎంత దాచుకుంటున్నాను అన్నది నేను ఒక దాని మీద రాసి పెట్టుకుంటున్నాను. నెలాఖరు వచ్చినప్పటికి నేను ఎంత డబ్బులు దాస్తాను అన్నది మీకు అయితే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా అబ్బాయి కూడా వచ్చేసాడు, వాడికి కూడా పెట్టేస్తున్నాను.